వంకాయ పలావ్కి కావాల్సిన పదార్థాలు 50 గ్రాముల నెయ్యి, ఆయిల్, ఎర్రగడ్డలు, పచ్చిమిరపకాయలు, దీనికి పెరుగు పులుసుకి ఎర్రగడ్డలు, బిర్యానీకి సంబంధించిన సామాన్లు. ఇవి కావాల్సిన పదార్థాలు. నేను చేసేది 1 kg బాస్మతి రైస్ కండి. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొన్ని చాలు, సరిపోతాయి. కొన్ని ఆనియన్స్, ఇవి బాగా వేగాలండి, వేగితేనే బాగుంటాయి. బాగా వేగాలి. కొద్దిగా లైట్ బ్రౌన్ కలర్ లో వస్తే బాగుంటుందండి వంకాయ పలావు. వంకాయలు కూడా ఎత్తుకొస్తావా అని? వంకాయలు వేద్దాం. వంకాయ టమాటా లేదా మనకు వేసుకుందామండి. ఇవి 1/2 kg సరిపోతాయండి. ఈ రసం కూడా వేసుకోండి, బాగుంటుంది. వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఈ రసం వేయడం వల్ల, టమాటా రసం. అవి వేగిన తర్వాత కొద్దిగా మగ్గాలండి. మగ్గిన తర్వాత వంకాయలు వేసుకోవాలి. వంకాయ తర్వాత శనగపప్పు నానేసుకుని ఉండింది, అది వేసుకోవాలి. శనగపప్పు వేసుకోవాలి. టమాటాలు మగ్గుతున్నాయండి, బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత వంకాయలు వేసుకొని పచ్చనగపప్పు కూడా మనం వేసుకొని కాస్త మగ్గిద్దాం. మగ్గిన తర్వాత వాటర్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి అవన్నీ వేసుకున్న తర్వాత రైస్ వేసుకొని బాగా మగ్గించుకుందాం. నేను చూపిస్తుంటాను మీకు. కట్టెల పొయ్యి మీద చూడండి, ఈ వాతావరణం కానీ ఎంత బాగుందో, మనసుకి హ్యాపీగా ఉంటుంది. ఈ వాతావరణం, ఈ ప్రకృతి గాలి, ఎండాకాలం అయినా సరే ఎంత బాగుంది చూడండి. చెట్లుంటే ఎక్కడైనా హ్యాపీగా ఉంటుంది. చల్లగా ఉంది ప్రదేశం, చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం. మేము పక్కింటి వాళ్ళని పర్మిషన్ అడిగి ఇక్కడ చేసుకుంటున్నాము. అట్టా వెళ్ళాము. ఇవి మగ్గిపోయాయండి, మగ్గిపోయాయి. ఇవి ఒక 1/2 కిలో ఉంటాయండి పచ్చెనపప్పు. ఇది వేసుకోవాలి. ఇవి బాగా మగ్గాలండి, వాటర్ పోయేదాకా కుక్ చేసుకోండి. తర్వాత వంకాయలు వేసుకొని కాసేపు మగ్గించుకుందాం. ఇంకా వంకాయలు వేసుకుందాం. వంకాయలు మీకు నచ్చిన షేప్లో కోసుకోవచ్చండి. ఇలా వేయడం వల్ల మసాలా పట్టద్దని నేను హాఫ్గా వేసాను. ఇప్పుడు వీటిలో ఉప్పు వేసుకోండి, కాస్త పసుపు వేసుకోండి. కాస్త ఎక్కువ వద్దండి పసుపు. 10 నిమిషాలు ఆగిన తర్వాత కలుపుకోండి. బాగా మగ్గాలండి, కాస్త వంకాయ మగ్గాలి. కాస్త అల్లం వెల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇది 100 గ్రామ్స్ ఉంటుంది, తీసుకున్నాము. ఇదంతా వేసేసాము. బాగా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా బాగా వేగాలి. బాగా కలుపుకోవాలండి, బాగా కలుపుకోవాలి. వంకాయ పలావ్ బాగుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎగిగిందండి. రైస్ మొత్తం వేయాలి. రైస్ బాగా దాంట్లో పెంచుకోవాలండి.
ఇలా రైస్ వేయించుకోవడం వల్ల రైస్ అనేది చాలా సాఫ్ట్ గా బాగుంటుందండి. వంకాయ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది ఆ రైస్ కి. కాస్త బాగా వేయించుకోవాలండి. బాగా కలుపుకోవాలి. కట్లు బాగా మండుతున్నాయి. బాగా బాగా పట్టిందండి రైస్ కి. పట్టిన తర్వాత లీటర్కి 2 లీటర్ వాటర్ పోసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కాస్త కారం చూసేసుకోనండి. నేను కొలతలతో ఏమేయను, చూసేసుకుంటాను. దీంట్లో పట్టించిన గరం మసాలా అండి. చెక్క, లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, కాజికాయ అన్నీ పట్టిన గరం మసాలా అండి. ఇలా 3 సార్లు వేసుకోండి. ధనియాల పొడి కూడా అండి కొద్దిగా చేత్తో అలా వేసుకోండి, సరిపోతుంది. కలుపుకోండి. బాగా వేసుకున్న తర్వాత కాస్త నెయ్యి కూడా అలా పోసుకోండి. కాస్త కొత్తిమీర కూడా వేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టేసుకోండి. సరిపోయినంత ఉప్పు కూడా చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మాకు సరిపోతుంది. కొద్దిగా సాల్ట్ తక్కువైందండి, అందుకని సాల్ట్ రుచి తగ్గ వేసుకోండి. బాగా కలుపుకొని మూత పెట్టేయాలండి. మంచిగా కట్ల పొయ్యి మీద దమ్ముకి మంచిగా ఉడకాలి. మూత పెట్టేస్తున్నాను. ఇంకా మళ్ళీ మధ్యలో తీసుకొని మనం కలుపుకుందాము. మంచి స్మెల్ వస్తుందండి. అరోమా సూపర్ ఉంది అసలు. చాలా బాగుంది అసలుకి స్మెల్. మళ్ళీ మూత పెడదామండి. ఉప్పు కారం అన్నీ చూసుకోండి. ఇంకోసారి చూసుకుందామండి, ఎందుకంటే కట్లిపోయి కదా, భయం అడిగి ఏమైనా మారుతుందేమో అని. ఏం లేదండి, చాలా బాగా ఉడుకుతుంది. ఇంకా టైం పట్టద్ది కొద్దిగా. మూత పెట్టద్దు. వచ్చేలాగా మీకు దీనికన్నా కూర్చొని కాలుతుంది. బలం వస్తుందా? నీ తెలుగు తిరిగిపోతుంది. నేను కొంచెం పని చేసినా నాకు డేట్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకని నా భయం దానికి ఏం ముట్టుకోకుండా కామ్గా వస్తే వచ్చింది డేట్లు అమరకు. ఇట్స్ కామన్. శ్రీ శక్తి, భూశక్తి, శ్రీ పార్వతీదేవి. ఒకసారి మంచిగా కలుపుకుందాం. వచ్చింది అదేసి 2 minutes అయిపోయింది. ఇంకా దమ్ముకు పెట్టేద్దాం. కొద్దిగా వాటర్ ఉంటే కొద్దిగా దమ్ముకు పెట్టామనుకో బాగుంటుందండి వంకాయ పలావ్. చూస్తుంటే నోరు ఊరిపోతుంది నాకు అసలు. అట్ట వంకాయ కొరుక్కుని అట్ట అన్నం తింటే అద్దరిపోతుంది. ఆ మసాలా అరోమా సూపర్ ఉంది అసలు. వెళ్ళి అంతలోకి ఇక్కడ 5 minutes అయిపోయేలాగా మనం వెళ్ళి అరిటాకు కోసుకుందాము. మంచిగా పిల్లలందరికీ కూర్చొని ఇంకా పెట్టాలి అన్నం. మంచి లేతాకు కోసుకొని తింటే అది అయిపోతుంది. మన హెల్ప్ చేయనా?
నడిపించుకురా చాకులు కూడా వేసయ్యా. కొద్దిగా ఆయిల్ నెయ్యి పోసేసి లేకపోతే ఇంకా అయిపోయి ఉంటదండి. చూద్దాం, దమ్మకు అంతా అయిపోయి ఉంటది. అయిపోయిందండి వంకాయ పలావ్. ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఓ వస్తున్నా అయిపోయింది. వేడి వేడిగా మంచి వాసన వస్తుందమ్మా. తినను. చాలా బాగా వేడిగా ఉంది. కట్టెల పొయ్యి మీద జాగ్రత్తగా తినండి. తినదు. ఎలా ఉందానా? కట్టు కూడా వేసుకొని బాగుంటుంది. మీరు చెప్తారు నాన్న? చెప్పండి అయితే. అది రగమా చేయి పైకి ఎత్తినప్పుడు